నమస్తే అండి రైతన్నలకు గుడ్ మార్నింగ్. నేను మీ పల్నాడు రవికుమార్ మాట్లాడుతున్నానండి. పల్నాడు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం టోటల్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కడ తీసుకున్నా కానీ మొదటి స్థానంలో మన గుంటూరు జిల్లా ఉంటుందండి. మిర్చి అంటే మన గుంటూరు, మన పల్నాడు గుర్తొచ్చేది. మన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో మహబూబ్ గారు ఉన్నారండి. మంచి రైతు, మంచి అనుభవం రైతు. ఆయన ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ చిన్న అబ్బాయి మన జానీ అన్న అండి. ఆ అన్న కూడా మనకి ఈ పల్నాడు జిల్లాలో మంచి వ్యవసాయం ఉంది, మనం తీసుకొచ్చి చూపించాలి, తోటి రైతులకి మంచి వెరైటీ తీసుకొచ్చి చూపించాలి, మంచి దిగుబడులు తీసి చూపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు తన వ్యవసాయాన్ని మక్కువగా మార్చుకొని చాలా అత్యధికంగా దిగుబడి తీసి చూపిస్తున్నాడండి. వాటిల్లో మన స్టార్ వ్యాలీస్ అగ్రిజెంటిక్స్ కంపెనీ వారిది శ్రీశైలం అనే వెరైటీ చేశాడండి. మీరు గమనించుకోవచ్చు, మనకి పల్నాడు జిల్లా అంటే పచ్చని పంట పొలాలు గుర్తుకు వస్తుందండి. ప్రతి ఒక్క ఊరు ఎటు చూసినా కానీ పచ్చని పల్లె వాతావరణం, చాలా హ్యాపీగా, అంత అందంగా చిన్నపిల్లలు ఆనందంతో ఉంటారు. అలాంటి పల్నాడు జిల్లా మనకు వచ్చేసరికి మన జానీ అన్న చిన్నప్పటి నుంచి కూడా తన వయసు పెరిగే కొద్ది కూడా వ్యవసాయానిగా మార్చుకొని తన అనుభవాన్ని మొత్తం వ్యవసాయానికి ఉపయోగించుకొని ఆ వ్యవసాయాన్ని ఎలా తీసుకొస్తే దిగుబడి తీస్తాము, మనం ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి మనం ఎలా తీసుకెళ్లి ముందుకు వెళ్ళగలము, తోటి రైతులతో పోటీ పడి మనం ఎలా ముందుకు ఉండగలం అని చెప్పేసి అలా ఆలోచించి అలా ఆలోచించిన విధానంలో ఈ స్టార్ వ్యాలీస్ అగ్రిటెక్స్ కంపెనీ వాళ్ళని ఈ శ్రీశైలం అనే వెరైటీని ఎంచుకొని ఈ రోజు ఈ ఉన్న వాతావరణంలో అత్యధిక దిగుబడి తీసి మన ముందు నిలబడి మన పల్నాడు జిల్లా రైతులలో ఒకటిగా ఉండి ముందడుగు వేస్తున్న మన జానీ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. తోటి రైతులు బాగుండాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి ఈ వీడియో తీసి చూపిస్తున్నాము. ఇప్పుడైతే ఈ వీడియో తీయడానికి గల కారణాలు ఏంటంటే అండి, మంచి వెరైటీ ఉంది రవి, మంచి వెరైటీ ఉన్నప్పుడు మంచిగా దిగుబడి తీసుకోవాలి, తోటి రైతులు బాగుండాలి, మా రైతు వ్యవస్థ అనేది ముందుకెళ్ళాలి, మా తోటి రైతులు అందరూ బాగుండాలి అన్న కాన్సెప్ట్ మీద మా జానీ అన్న అడగడం జరిగిందండి. అన్న నమస్తే జానీ అన్న. నమస్తే. తోటి రైతుల కోసం నువ్వు ఈ రోజు అడిగిన సిచ్యువేషన్ మనం తీసుకొచ్చి నీ ముందు ఉంచాము. నువ్వు ఈ రోజు ఈ విషయాన్ని తోటి రైతులకి ఎలా తెలియజేయగలవు? ఏది మన ఈ శ్రీశైలం అనే వెరైటీ కానీ ఈ వ్యవసాయం ఎలా చేయాలి, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఎలా చేయాలి అనేది నువ్వు తెలగలవు? నా పేరు జానీ అండి. నేను మామూలుగా నా వయసు వచ్చి 40 సంవత్సరాలు. నేను దీంట్లో ఈ ఫీల్డ్ దిగి 30 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయంలో దీంట్లోనే లైన్లు తీసుకున్నా. ఫస్ట్ మా నాన్నగారు ఏంటంటే, అతను ఒక ఇంట్లో జీతానికి ఉండేవాళ్ళు, ఒక పెద్ద రైతు ఇంట్లో. ఆయన అక్కడ దాంట్లో వాళ్ళ రైతు దగ్గర అక్కడ పని నేర్చుకున్న తర్వాత ఆయన సొంతంగా ఒక 4 ఎకరాలు వేసుకోవటం అట్లా చేశాడు. ఇంకా నేను చదువు మానేసి తర్వాత మా నాన్నతో పాటు నేను వ్యవసాయం చేస్తా వచ్చేవాడిని. తర్వాత మ్యారేజ్ అయిపోయినాక నేను సొంతంగా ఇంకా వ్యవసాయం చేసుకుంటా వస్తా. నేను మామూలుగా గత 20 సంవత్సరాల నుంచి కూడా మామూలుగా అన్ని కంపెనీలు వేసాను. వేసిన తర్వాత నాకు బెస్ట్ శ్రీశైలం నాకు నచ్చింది. 20 సంవత్సరాల సర్వీస్ లో నీకు మంచి సీడ్ ఇది బాగా నచ్చింది నాకు. ఎందుకంటే నేను పోయిన సంవత్సరం ఎనుగుపాలెంలో చూశాను ఈ సీడ్. మన సుబణన్న రవి తీసుకొని చూపించారు నాకు. చూపించినా కూడా నేను దీంట్లో దిగుబడి తీసాను. దీంట్లో ఈ సంవత్సరం వేసి దీంట్లో దమ్ము ఉంది, రైతు కూడా పెట్టుబడి పెట్టే దమ్ము ఉండాల. ఎందుకంటే రైతు దేశానికి రాజు, ఒక దేశానికి ఎన్న మొక్కలు అంటాడు రైతు. రైతు బాగుంటే కదా దేశం బాగుపడేది. అది ఇప్పుడు రైతు మన పండించే పంట, ప్రతి గింజ కూడా మన పండించే పంట వాళ్ళు తినేది, మన పండితే తినేది. అందుకనే మనం ఏంటంటే ఇత్తనం వెరైటీ వేసాను నేను. మామూలుగా శ్రీశైలం ఒక 270 సెంట్లు వేసాను. ఇప్పుడు కటింగ్ చేశాను, ఫస్ట్ కోట అయిపోయింది. రాసి పోసాను. నేను 60 దాకా అయితే అనుకున్నా. ఫస్ట్ కోత 270 సెంట్లు 60 క్వింటాలు అయితే అనుకుంటున్నా. అయితే పక్కాగా ఎకరానికి వచ్చేసి నీకు 22 క్వింటాలు దిగినది. ఇంకా చెవిలో వచ్చేసి ఇంకా నీకు 270 సెంట్లో 40-50 క్వింటాలు ఉంది. 50 క్వింటాలు అంటే 110 క్వింటాలు కాయ బాగా వచ్చింది నాకు. మీకు ఇప్పుడు సైజు కూడా నీకు బేరగాళ్ళు వచ్చేసిన కూడా దీని సైజు వాళ్ళు చూసి వాళ్ళు వదిలిపెడతారు బేరగాళ్ళు. మామూలుగా అమ్మ తెలుసుకుని అయితే నాకు ముందే చెప్పండి అంటారు రైతులే. బేరగాళ్ళు ముందు చెప్పంటారు. ఎందుకంటే కాయ సైజు గానీ నీకు క్వాలిటీ గానీ కాయ బాగుంది.
అయితే చోటి రైతులు కూడా వేసుకు దగ్గర ఇత్తనమే. Okay. ప్రతి రైతు కూడా ఎందుకంటే నేను ఒక రైతుని చూస్తున్నాను కాబట్టి మన పెట్టే పెట్టుబడి దమ్ము ఉంటే దీన్ని దీన్ని తీయొచ్చు, దీనికి అంత తీయొచ్చు. 40 గంటలు తీయొచ్చు ఎకరానికి. ఇది అంటే మీరు అనేది ఏంటంటే అన్న, వ్యవసాయం చేసేటప్పుడు మనం గట్టిగా చేయాలి. ఉన్నాము కొట్టాము, ఏదో చూసొచ్చాము, ఏదో కొట్టాము. ఇది ఏంటంటే మిరపదాట ఇప్పుడు పసిపిల్లగడ మోడల్, అది పుట్టిన కాంచి మనం వాడి పెరిగే కొంది ఎట్లా చూసుకుంటాము. ఇది చేను కూడా మిరదాట మొక్క వేసిన కాంచి లాస్ట్ దిశ దాకా కూడా దాన్ని ఎట్లా చూసుకోవాలి. రోజు మార్చి రోజు చేలో పోయి దాన్ని టయానికి ఏం చేయాలా, ఏం మందు కొట్టాలా అని చూసుకుంటేనే మన పొలం వేయాలి, లేకపోతే మనకు మంతా తుఫాను అంతా గుల్ల చేసింది అనేది మీకు అర్థం చేసుకోవచ్చు. రైతుని ఎక్కడైనా ఏ ఊరైనా ఏ జిల్లా అయినా సరే రైతు అనేవాడు గుల్ల అయిపోయాడండి మంతా తుఫాన్ దెబ్బకి. కానీ అలాంటి మంతా తుఫాన్ లో కూడా మనం తుఫానికి ఎదురు నిలబడి వ్యవసాయం చేయాలని గట్టి కాన్సెప్ట్ మీద ఉన్న మన జానీ అన్న, మన ఈ శ్రీశైలం అనే వెరైటీలో దమ్ము ఉంది, నేను ఎట్టైనా సరే దీన్ని బయట తీసి దీన్ని దిగుబడి తీసి చూపించాలనే ఉద్దేశంతో మన జానీ అన్న ఈరోజు మన ముందు తీసుకొచ్చి చూపించాడండి. మంచి వ్యవసాయం చేసి మంచి దిగుబడి తీసి చూపిస్తున్నాడు. ఫస్ట్ కోత 2.5 పొలంలో 60 క్వింటాలు దిగుబడి తీసాడండి. ఆల్రెడీ ఒక 50 క్వింటాలు ఉంది. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మార్కెట్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్నది స్టార్ వ్యాలీస్ అగ్రిజెటిక్స్ కంపెనీ అండి. మంచి వెరైటీలు వేసి మంచి దిగుబడి తీయాలండి. కొద్దిగా వాతావరణ ప్రభావాల వల్ల కొంతమంది దెబ్బతిన్నారు కాదని మన అనము, ఎందుకంటే వాతావరణ పరిస్థితులు కొంచెం అనుకూలించలేకపోయినాయి అన్నమాట. వాళ్ళు కూడా తిరిగి ఈ రోజు కొంతమంది మాకు ఫోన్ చేస్తారన్నమాట, లేదు రవి మాకు 25 నుంచి 30 గంటల దిగుబడి వస్తుంది, మేము దెబ్బతిన్నాం అనుకున్నాం, కానీ మీ శ్రీశైలంలో దమ్ము ఉంది, అది ఇప్పుడు కూడా తిరిగి వచ్చి కాస్తుంది, మాకు చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఎనీవే ఈ వీడియో వీక్షిస్తున్న మా రైతన్నలకి ప్రతి ఒక్క రైతుకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇలానే ఈ టైంని మా కోసం వీక్షించున్న జానీ అన్నకి, అలానే వాళ్ళ కుటుంబాలకి, ఇట్లా గుడిపూడి ప్రజల మొత్తానికి కూడా మేము ప్రతి ఒక్కసారి థ్యాంక్స్ చెప్తున్నానండి. ప్రతి ఒక్క రైతు మంచి వెరైటీ వేసుకో, మంచి దిగుబడి తీయాలంటే, మంచి దిగుబడి తీయాలంటే మంచి వెరైటీలు వేసుకోవాలి. మంచి వెరైటీ అంటే మంచి కంపెనీ అంటే నెంబర్ 1 కంపెనీ అండి. దాంట్లో స్టార్ వ్యాలీస్ అగ్రిజెటిక్స్ కంపెనీ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ రోజు మార్కెట్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్నామండి. నేను మీ రవికుమార్ని, అలానే మా సోదరుడు సుమాని, మా ఫార్మర్ జానీ అన్న అండి. మీకోసం మేము ముందుకు వచ్చి ఇలా వీడియో ఇస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై శ్రీశైలం.